మరియు గో పోషకాల సదస్సు 18వ తేదీ 5వ నెల 2025వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగబోయే వేదిక లకడీ కపూల్ ఖైరతాబాద్ నందు గల శ్రీ వాసవి కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో గోవులను పోషిస్తున్న గోశాలలు, నిర్వాహకులు మరియు గోపోషకులు సదస్సు జరపబడును. ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు గురించి తెలియజేయటానికి ఈరోజు ఈ సమావేశం జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 సాధ్వి మాతా నిర్మలానంద యోగ భారతి అమ్మ వచ్చి ఉన్నారు. అలాగే వేదిక మీదకి శ్రీ నరసింహారెడ్డి గారు మాపల్లె సంస్థ నిజామాబాదులో ఇందూరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని కేంద్రంగా చేసుకుని అక్కడ చక్కని స్థానిక గోశాలను నిర్వహిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయం చేస్తూ స్థానికంగా ఉన్న రైతులకి జీవామృతం, ఘనజీవామృతం, దేశీ విత్తన సంపదని అందజేస్తున్నారు. అలాగే ఈ గోసేవలో శ్రీ మురళీ పలోడ్ గోవత్సవ ఫౌండేషన్ గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాము. అలాగే సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని నాకు మొట్టమొదటిసారిగా పుస్తకం అందజేసి దాని గురించి చెప్పిన శ్రీ ఆకుతోట రామారావు గారు గ్రామ భారతి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ గోవుల్ని రక్షించినవి సంరక్షించాలనే దాంట్లో ఎంతో కాలంగా పనిచేస్తున్న జస్వంత్ పటేల్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. పంచగవ్య ఆయుర్వేదం మీద నేనే 100 మంది నిస్సహాయ స్థితిలో ఉండి హాస్పిటల్ ఖర్చులు భరించలేక వైద్యం సరిగ్గా అందక అలాంటి వాళ్ళని మా మురళీధర్ అన్నగారు ఎంతోమందికి సేవ చేశారు. ఆయన వేదిక మీద రావాలని కోరుతున్నాం. గోశాలలు నిర్మాణం ఇంకా చేస్తున్న వాళ్ళు, గోసేవలు అందిస్తున్న వాళ్ళల్లో 2 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని శుభకార్యాల్లో, పండగల్లో, పుట్టినరోజుకి గోశాల దగ్గర ఈ సంస్కృతిని మన పిల్లలకి అందించాలని అక్కడ పండగలు, వేడుకలు, ఉత్సవాలు జరపాలని శ్రీ సాయిబాబు గారు శంకరపల్లిలో అద్భుతమైన గోశాల నిర్మించి మన స్థానిక ఆవుల్ని కాపాడుతున్నారు. ఆయన్ని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే అక్కడ వారి అబ్బాయి సాయి సుమన్ గారు, వాళ్ళ మనవడు, అయ్యా మీ పేరు సాయినంద్, గో ఆధారిత వ్యవసాయం చేస్తూ సుభాష్ పాలేకర్ కృషిని 5 దొంతర్ల పంట అద్భుతమైన మోడలు వాళ్ళ దగ్గర ఉంది, చూడొచ్చు, నగరానికి దగ్గరలో. వీళ్ళందరూ కూడా ఈ సేవలో ఉన్నారు. ముందుగా మాతా నిర్మలానందని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్రతి వాళ్ళకి సమయభావం వల్ల 2 నుంచి 4 నిమిషాల సమయం, 2 నిమిషాలు మీ అనుభవాలు, ఏమి చేయాలి భవిష్యత్తులో ఈ గోశాలల ద్వారా అనే దానికి ఒక 3 నిమిషాలు, ఒక 5 నిమిషాల్లో ఒక్కొక్కరు సమయం తీసుకుని ముగించాలని కోరుతున్నాం. గోవు యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకొని
ఎందరో దీంతో ప్రేరణ పొంది వేదం నుండి సమస్త శాస్త్రాలలో గో మహిమను గో ప్రశంసను తెలుసుకున్న తర్వాత గోవును రక్షించుకునాలి అనే ఉద్దేశంతో ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. శాస్త్రం గావో భగః ఆవే ఐశ్వర్యం గోస్తు దత్తం న నశ్యసి గావో భూతంచ భవ్యంచ గావో లక్ష్మ సదామూలం. ఆవు భూతకాలం కావచ్చు, భవిష్యత్ కాలం కావచ్చు, అన్నింటికి అన్ని ఐశ్వర్యాలకు మూలం ఏదైనా ఉంటే అది గోమాత ఉంది. ఇటువంటి గొప్ప విషయాలను విని ఎందరో ముందుకొచ్చి గోశాలను పెట్టుకున్నారు. కానీ పెట్టుకున్న తర్వాత గోశాలలకు ఏవైతే ఇబ్బందులు వస్తాయో అవి ప్రతి గోశాల వారు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట ప్రతి అందరూ వినడమే కానీ గోవును రక్షించాలి, గోవుకి ఏమేమి అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి ఆ భావం ఉంటేనే గోరక్షణ కాగలుగుతుంది. కేవలం గోవు యొక్క రక్షణ చేస్తుంటే ప్రశంసించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ప్రశంసించినంత మాత్రాన గోరక్షణ కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది మేము గోరక్షణ చేయాలని. ఈరోజు మన ప్రతి గోశాలలో కూడా ఎన్నో ఇబ్బందులు. ఒకటి సేవ చేసే వాళ్ళు కూడా దొరకకపోవడం, రెండోది వాటికి సరిపోయినంత ఏదైతే గ్రాసం అవసరం ఉంటుందో అది దొరకకపోవడం, అక్కడ ఏదైతే వాటికి ఏమైనా ఇబ్బందులు కలిగితే అనారోగ్యం కలిగితే ఇమీడియట్గా దానిని అటెండ్ చేసేటటువంటి డాక్టర్ల యొక్క సమస్య ఉండడం, ఈ విధంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది ప్రతి గోశాల కూడా. అవసరం ఉన్నంత వాటికి ఎంత దాని ఇవ్వాలనో అంత దాతలు ముందుకు రారు, కాబట్టి గ్రాసం కూడా అంత ఉండదు. ఒక్కొక్క విషయం మీద ఒకవేళ ఆలోచిస్తే వాస్తవంగా ఈ గోరక్షణ చేయడం ఎంత ఇబ్బందికరమో అని అనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి గో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే గోవును రక్షించడం ఎంత అవసరమో, అంటే గావో లక్ష్మ అంటే అన్నిటికీ అన్ని ఐశ్వర్యాలకు ఆవే మూలం. ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, బుద్ధికి కావచ్చు, ప్రతిదానికి. శృతి బుద్ధ్యగ్ని కఫమేదో వివర్ధనం. ఆవు యొక్క పదార్థాలు తీసుకుంటే శృతి వస్తుంది, బుద్ధి వికాసం పొందుతుంది అని శాస్త్రం చెప్తుంది. అన్ని రోగాలకు నివారణ ఎక్కడైనా దొరుకుతుందంటే కేవలం గోవు యొక్క పదార్థాలతో దొరుకుతుంది. పంచగవ్యము తీసుకుంటే సమస్త రోగాలు పోతాయని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇన్ని విషయాలతో కూడినటువంటి గోమాతను రక్షించుకోవడం మన అందరి యొక్క కర్తవ్యం ఉంది. కాబట్టి ఇబ్బందులు ఉన్నాయని దానిని అంటే ఆ కర్తవ్యంను విసర్జించే అవకాశం కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఎంతవరకు ఒక వ్యక్తి ఒక ఆదర్శంగా తీసుకొని నిరంతరం ఇబ్బందులనే ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఇబ్బందులను ఎట్లా నివారించుకోవాలి, మనం వాటికి సరైన సేవ ఏ విధంగా చేయాలి, నిజంగా ఆవుకు నిజంగా న్యాయం చేయగలుగుతున్నామా లేదా, కేవలం ఒక ఆదర్శంగా పెట్టుకోవడంతో సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరే గోశాలకు ఈ యొక్క వ్యవస్థ యొక్క అభావం ఏదైతే ఉందో సరైన వ్యవస్థ ఇంకా రాలేదు. ఏ గోశాలకు కూడా ఇంకా సరైన వ్యవస్థ లేదు. కాబట్టి అందరం కలిసితే తప్పకుండా గోరక్షణ జరగగలుగుతుంది. గో యొక్క ప్రాముఖ్యత విన్నంత మాత్రాన గో యొక్క ఉన్నతి కాదు, గోరక్షణ కాదు, గోవుకు మనము న్యాయం చేసిన వాళ్ళం కావు. కాబట్టి వేదం ఏమంటుందంటే ఒక గోవే లేకుంటే ప్రకృతికి చాలా హాని జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి యొక్క ఆధారం ఎవరన్నా ఉందంటే గోమాత ఉన్నది. ఈరోజు ఇంత పొల్యూషన్ ఉంది, ఇంత ప్రకృతి ఇంత హాని జరుగుతుంది. మనం రోజు కథలు చెప్పుకున్నట్టు బయోడైవర్సిటీ గురించి చెప్తున్నాము, ఇంకా వేరే విషయాలు చెప్తున్నాము, ఓజోన్ యొక్క హోల్ గురించి చెప్తున్నాము, అన్నీ చెప్పుకోవడం. కానీ దానికి ఒక ఆధారం ఏదైతే గోమాత ఉందో, అందుకే గావో లక్ష్మ సదామూలం. అన్ని సమస్యలకు మూలం ఏదైనా ఉంటే అది గోమాత ఉంది. అటువంటి గోమాతను రక్షించుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. దేనితోని హాని అవుతుందో ప్రకృతికి అది రోజు రోజు పెరిగిపోతుంది. రోజు రోజు పొల్యూషన్, రోజు రోజు వాహనాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి దగ్గర ఆ ఫోన్ ద్వారా కావచ్చు, ఎన్ని విధాలైనటువంటి మనము పరికరాలను మనం తెచ్చుకుంటున్నామో అన్ని హాని చేసేటివి తెచ్చుకుంటాం. అన్నింటికి ఒక్కవైపు అయితే నా గోమాత ఒక్కవైపు.
నా గోమాత కేవలం అందరికీ ఉపకారం చేస్తుంది, ప్రకృతికి కూడా లాభం చేస్తుంది, పిల్లలకు కూడా లాభం చేస్తుంది, మనుషులకు కూడా లాభం చేస్తుంది, చెట్లకు కూడా లాభం చేస్తుంది, పంటలకు కూడా లాభం చేస్తుంది. గోవు చేసినంత ఉపకారం ఈ లోకంలో ఎవరు చేయలేరు. అంత గొప్ప ఉపకారం చేసే గోమాతను రక్షించుకోవాలనేది ఆ జ్ఞానమే లేదు. ఏం సైన్స్ ఇది? ఏం సైన్స్ డెవలప్మెంట్ చేస్తున్నాం మనం? సైన్స్ డెవలప్మెంట్ ఎక్కడ నన్ను ఉంటే మన ప్రాచీన శాస్త్రాలలో మీరు వేదాలు చదవండి. ఇవం సహస్రం శతధారం ఉత్సవం వెచ్చమానం శరీరస్య మధ్య వేదం అంటుంది ఇవం సహస్రం శతధారం ఉత్సవం. అసంఖ్యాతమైన ఉపకారాలు చేసేటటువంటి ఈ గోమాత అందరికీ అవసరం. సో మీ అందరికీ కూడా ఎవరికైతే ఈ విషయం వింటున్నారో వాళ్ళందరూ తెలుసుకున్నాలి ఏంటంటే మాకు మా బాధ్యత ఉంది. మా ఒక ఆదాయంలో మేము గోమాత రక్షణ గురించి ఇంత ధనం గోవుల యొక్క రక్షణ గురించి ఇస్తాము అనేది సంకల్పం చేస్తే దాని ఆధారంతో ప్రతి గోశాల అన్ని విధాలుగా సమృద్ధి పొందుతాయి. మన దక్షిణం కన్నా ఉత్తర భారతంలో గోవుల గురించి చాలా మంచి వ్యవస్థ ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఎంత గొప్పగా ఆశ్వాసన ఇచ్చింది, నేను ప్రతి గోశాలకు ప్రతి గోవుకు మేము సపోర్ట్ చేస్తామని. మరి అటువంటి సపోర్ట్ అయితే ఇక్కడ గవర్నమెంట్స్ అయితే మనకి ఇవ్వలేదు. కానీ మనమైతే చాలా చేసుకునేది ఉంది. అదే కోరుకోవడం ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కూడా ఈ విషయాలు తెలుసుకొని ప్రజలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ గోశాలను అభివృద్ధి చేయడం, గోశాలలో ఏవేవి కొరతలు ఉన్నాయో వాటిని మేము నివారిస్తామనే సంకల్పం చేసుకుంటే తప్పకుండా మనం దీనిని వృద్ధి చేయగలుగుతాం, మేలు చేసుకుంటాం. గోమాతకు ఎవ్వరు మేలు చేసే అవసరం లేదు. గోమాత మనకు మేలు చేస్తుంది. ఎంత మేలు చేస్తుందంటే మనిషి నుండి ప్రతి ప్రాణి కోటికి వరకు చేస్తుంది. అందుకే ఆ గోవుకు ఇంత ప్రాముఖ్యత మన శాస్త్రంలో ఇవ్వబడింది. సో ఇదే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమము ప్రారంభం చేయబడుతుంది. ఈ సంకల్పంతోనే మనం వచ్చే మాసము 18 కార్యక్రమం పెట్టుకుంటున్నాము. అందరం కలిసి దాంట్లో అంటే మనకున్న సమస్యలను చాలా ధన్యవాదం మాత. ఇప్పుడు నరసింహారెడ్డి గారు మాపల్లి మాట్లాడతారు. గురుభ్యో నమః. అజీ పాదస్తు. గోవు యొక్క విశిష్టత అనాది తరతరాలుగా అయినా రోజు రోజుకు క్షీణిస్తూ పోతుంది. ప్రధాన కారణం రైతుల నుండి ఎప్పుడైనా చేయబడిందో ప్రధాన వ్యవసాయంలో భూమికను నిర్వహించినటువంటి గోవు కనపడకుండా పోయిందో అక్కడి నుంచే అరిష్టాలన్నీ ప్రారంభమయ్యాయి. గోవులు ఉన్న కాలంలో ఏ రైతులు ఆత్మహత్య చేసుకోలేదు. గోవులు ఉన్న కాలంలో ఏ రైతు ఇళ్లలో ఆకలి చావులు లేవు. గోవులు ఉన్న కాలంలో విద్య, ఈరోజు మనం చెప్పుకున్నటువంటి విద్య లేకపోయి ఉండొచ్చు, కానీ అపారమైన జ్ఞానం ఉండింది. శాస్త్రం యొక్క అధ్యయనము చదువు రాకపోయినా ప్రతి రైతుకు తెలుసు ఏ కాలంలో ఏ కార్తెలో భూమి యొక్క చలనం కొనసాగుతూ ఏ మార్పులు జరుగుతాయి అవన్నీ రైతుకు ఆ రోజు తెలుసు. ఈరోజు దురదృష్టం అన్ని విజ్ఞానాలు వచ్చినాయి అనుకుంటున్నాం, కానీ ప్రధానంగా ఇన్ని మార్పులకు ఇన్ని కాలుష్యాలకు కారణభూతుడైతున్నటువంటి ఈ మనిషి దీన్ని ఎలా సరి చేసుకోవాలి అనే దాని మీద దృష్టి లేదు. 2 నిమిషాలు అన్నారు కనుక నా బాల్యాన్ని ప్రస్తావిస్తాను. బాల్యంలో గోవులెంబడి అడవుకు వెళ్ళేవాళ్ళం. అడవులకు వెళ్ళడం వల్ల గోవులకు మేత మాత్రమే కాదు, మాకు విజ్ఞానం దొరికేది. 100 రకాల చెట్లని చూసేవాళ్ళం. ఏ చెట్టుకి ఎలాంటి రంగు కాయ ఉంది, దాని ఆకారం ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అది ఏ కాలంలో వస్తుంది పూర్తిగా తెలిసేది. అంతేకాకుండా చెట్లను ఎవడు చెప్పకుండా నేర్చుకునే వాళ్ళం.
అలవోకగా చెట్లు ఎక్కేసేవాళ్ళం. అందువల్ల ఈ రోజుకి ఐఎమ్ 62 నౌ. మోకాళ్ళ నొప్పులు మాకు లేవు. ఇప్పటికీ నేను చెట్లు ఎక్కుతాను, దుంకుతాను. ఎవరెవరైతే చెట్లు ఎక్కడం దిగడం నేర్చుకున్నారో వాళ్ళకి ఆ చెట్టును స్పర్శించడం వల్ల వచ్చిన ఔషధ లక్షణాలతో శారీరక రుగ్మతలు ఉండేవే కావు. ఈరోజు మన అమ్మలు టేబుల్ మీద తీసుకొచ్చి పెడితే పళ్ళు, మన పిల్లలకు తినే శక్తి లేదు, నమిలే శక్తి లేదు. అంబడ ఏం చేస్తారు, వాడు తినకపోతే జ్యూస్గా మార్చి ఇచ్చేస్తారు. ఇది బాల్యం నుంచి గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళకి జ్ఞాపకాల కోసం, మీకు గుర్తు రావడం కోసం చెప్తున్నాను. ఈరోజు మా ఆలయం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు 18, దాని చుట్టూ మరొక 12 తాండాలు. ఇంత విస్తృతమైనటువంటి స్థలంలో ఎద్దుల నాగలి నా దగ్గర ఒకటే ఉంది. ఇన్ని గ్రామాలకు కలిపి ఒకటే ఎడ్ల బండి ఉంది, ఒకటే ఎద్దుల నాగలి ఉంది. ఈరోజు మేము ఎద్దుల నాగలితో పనిచేస్తుంటే స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లలు దాన్ని ఒక చంద్రమండలం పోయి వచ్చిన వాళ్ళను చూస్తే ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందం ఎడ్ల నాగలి దున్నుతుంటే పొందుతున్నారు. ఇక సైన్స్ మేము చెప్పడం మొదలుపెట్టాము. ప్రధానంగా ఈ గోవుల యొక్క నిర్వహణలో కొంచెం ఇబ్బందులని అందరూ చెప్తున్నారు. బహుశా ఇష్టపడడం అనేది తగ్గితే అది కష్టంగా మారుతుంది. మీరు ఇష్టపడడం మొదలు పెడితే అది కష్టం అనేది అనిపించదు. నా బోటి వాళ్ళకైతే అది కష్టంగా లేదు. ఇబ్బందులు ఉండవచ్చు, ఇబ్బందులు ఉన్నంత మాత్రాన అందువల్లనే మేము నిర్వహించలేకపోతున్నాము, అందువల్లనే కొనసాగించడం లేదు అనేది పొరపాటేమో. విజయరామ్ గారు లాంటి వాళ్ళు గోవును రక్షించడం కోసం శ్రీకాకుళం నుంచి ఇక్కడి వరకు ప్రతిరోజు ఎంత గోవధ జరుగుతుంది అవన్నీ చెబుతుంటే ఒక దిక్కు దుఃఖము, ఏడుపు వస్తుంది. కానీ ఒక దిక్కు సంతృప్తి కూడా కలుగుతుంది. ఏంటంటే భగవంతుడి ఈ శరీరం ఇచ్చినందుకు కనీసం ఒక 100 గోవులను నేను కాపాడగలుగుతున్నాను, దీని ద్వారా ఒక జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నాను. ఈరోజు మన సైన్స్, ఇందాక మాత చెప్పినట్టుగా సైన్స్ ఏం చేస్తుంది, సైన్సు ఏం చేసింది, ఎంత అభివృద్ధి చెందింది అనేది ఒక పక్కన పెడితే ఏ విజ్ఞానాన్ని కోల్పోయేటట్టుగా చేసింది. మనకున్న విజ్ఞానాన్ని ఆధునిక సైన్సు కోల్పోయేటట్టుగా చేసింది. ఒక ఉదాహరణ చెప్తాను. ఏ రైతుకు కూడా ఈరోజు ఏ కార్తెలో ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని ఆవు, కోడె అంటే నంది, ఈ 2 తెలియజేసేవి వాటిని గమనించిన వాళ్ళకి. రోహిణి కార్తె పోయిన తర్వాత తాపంతో పొంగుతుంది. మీరు మట్టిలో అడుగుపెట్టిన మీరు మట్టిని అడుగు పెట్టండి, పొడి పొడిగా మారుతుంది. మీ కాళ్ళకి ఒక రకమైనటువంటి ఉష్ణత ఇంకా ఎక్కువ తగులుతుంది. దీనికి ఎంబడే వచ్చేది మనకి మృగశిర కార్తె. మృగశిర కార్తెలో తొలకరి వర్షం పడ్డప్పుడు మీరు గోశాలను నిర్వహించే వాళ్ళందరూ గమనించండి, లేదంటే మీరు వెళ్ళి చూడండి, గోశాల దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది. వాటిని వదలండి బయటికి. మొట్టమొదట ఆవులు పరిగెత్తుకెళ్ళి మొట్టమొదటి వర్షం పడ్డ దాంట్లో వాటిని లేగలైతే గెంతుతూ ఎగురుతుంటాయి. నందులు ఏం చేస్తాయి బాగా గమనించండి. కోడెలు కొమ్ములతో మట్టిని చిమ్మడం మొదలు పెడతాయి. ఉరాలు ఉంటాయి కదా, ఒడ్డులు, ఆ ఒడ్డును పొడిచి కొమ్ముతో ఇలా మట్టిని పైకి చిమ్ముతుంది. చిమ్మి ఎంబడే అంబారావం చేస్తుంది. ఆకాశం వైపు చూసి ఒక శబ్ద తరంగాల సృష్టి చేస్తుంది. దీన్ని సైన్స్, ఈరోజు ఆధునిక సైన్స్ అనేవాళ్ళు దీని మీద ప్రయోగాలు చేయాలి మా ఉద్దేశంలో. రెండవ పని ఏం చేస్తుంది, తన కుడి కాలుతో కానీ ఎడమ కాలుతో కానీ ఆ మట్టిని చిమ్మడం మొదలు పెడుతుంది. మీరందరూ గమనించి ఉండాలి. ఆ చిమ్మడం వల్ల ఏం జరుగుతుంది, అది ఏం సూచన సంకేతం మనకిస్తుంది. అందులో ప్రధానమైన సంకేతాలు, అది మట్టితో చిమ్మి అంబారావం చేసినప్పుడు ఆ శబ్ద తరంగాలకు ఉన్న శక్తి ఆకాశంలో మేఘాలు ఏర్పడడానికి కారణమవుతాయి. అందువల్ల మేఘాలు ఏర్పడుతుంది. 2 జీవులు, ఒకటి నెమలి, ఒకటి ఈ కోడెలు.
ఈ రెండు ప్రధానమైన కారణం. రైతుకు కావాల్సింది, సృష్టికి కావాల్సింది, ఆహారాన్ని అందించడానికి కావాల్సినటువంటి నీటి మేఘాలను ఉత్పత్తి చేయడం కోసము దాని యొక్క శబ్ద తరంగం పనిచేస్తుంది. రెండవది, కాలుతో మట్టిని చిమ్మినప్పుడు కుడి కాలుతో అది ఆ సంవత్సరం మట్టిని, ఒకటి కాదు, మీరు బాగా గమనిస్తే అక్కడ ఉండే కోడలన్నీ అవే పనిచేస్తాయి. అన్ని కోడల్ని మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 90% కుడి కాలుతో చిమ్మడం మొదలు పెడితే ఈ సంవత్సర కాలం సమృద్ధిగా కురవబోతుంది. ఈ సంవత్సరము పాడి పంటలకి కొదువ ఉండదు అనే సూచన చేస్తుంది. తద్వారా రైతు దీర్ఘకాలిక పంటల వైపు వెళ్తాడు. ఎడమగాలితో చిమ్మిందా కొంచెం అటు ఇటుగా కాలం ఉండబోతుంది. తద్వారా దీర్ఘకాలిక పంటలు కాదు, స్వల్పకాలిక పంటల వైపు వెళ్ళమని సూచన చేస్తుంది. ఇంత విజ్ఞానాన్ని భగవంతుడు ఆ గోవులో పెట్టాడు. అదే సమయంలో ఈ మృగశిర కార్తెలో మీరు బాగా గమనించండి, మీ దగ్గర ఉండే గోవులన్నింటినీ మీ పంట పొలాల్లోకి అలా వదిలేయండి. అవి ఎక్కడెక్కడ అడుగు పెట్టి అడుగు తీసి నడుస్తుంటాయో, దాని పాదముద్రలు పడతాయో, ఒక్కొక్క గిట్ట కింద, ఒక్కొక్క పాదముద్ర కింద కొన్ని కోట్లాది సూక్ష్మ క్రిముల జీవుల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఏ రూల్ అక్కర్లేదు. ఇది ఎలా జరుగుతుంది అనడానికి మళ్ళీ సైన్స్ పరిశోధన చేయండి. మీ కంటికి కనపడకపోవచ్చు, మీకు ఆరిద్ర పురుగులు మీ కంటికి కనపడతాయి కదా, అప్పటి వరకు ఉండవు. మరి ఆరిద్ర కార్తెలోనే ఆ పురుగులు ఎట్లా వస్తున్నాయి? ఎవడు సృష్టి చేస్తున్నాడు? నిన్న రాత్రి కనపడని ఈరోజు బాటంతా మీకు కనపడతాయి. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తూ ఆ పురుగుల్ని ఇలా వేసుకొని జేబులో వేసుకుంటే అవి ఇలా పాకుతూ ఉండేవి. మక్మల్ ముట్టుకుంటే చాలా మృదువుగా ఉంటాయి. అంత సున్నితం, అంత మృదువు ఉన్నటువంటి కీటకాలు బహుశా ఉండవేమో. అంత అద్భుతమైనటువంటి కీటకాల సృష్టి ఈరోజు మనం పొడగొట్టుకున్నాం. మీరు ఆరుద్ర కార్తెలో మీకు అవి కనపడట్లేదు. బంగారు పురుగులు అనేవి ఆ కార్తెలోనే వస్తాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు వాటితో ఆడతారు, అవి లేవు. ఇవన్నిటికీ మూల కారణము గోవు అనేది గనక ఉంటే మీ చుట్టుపక్కల ఇలాంటి క్రిమికీటకాలు, ఇలాంటి వాతావరణము అలుముకొని ఉంటుంది. అది మన చుట్టూ శ్రీరామ రక్షగా మీ ఇంటిని, మీ పొలాన్ని, మీ గ్రామాన్ని, ఈ దేశాన్ని, సమస్త భూమండలాన్ని కాపాడుతుంది. అలాంటి గోవుని ఈరోజు మనము చిన్నపిల్లలకు సెల్ ఫోన్లో చూపించాల్సినటువంటి దుస్థితి. దానికోసం ఇలా మాత లాంటి వాళ్ళందరూ ఉద్యమాలు చేయాల్సినటువంటి దుస్థితి. మనం ఏ దేశంలో పుట్టాము, ఏ ధర్మానికి వారసులం అని చెప్పుకుంటున్నాము. దీంట్లో మనమందరం కనుక కొంచెం శ్రద్ధ వహిస్తే, గోవులు గోశాలల్లో కాకుండా గోవులు రైతుల ఇళ్లల్లో ఉండాలి. తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో కాకుండా బిడ్డల దగ్గర, మనవల దగ్గర ఉండాలి. ఈ రెండూ ప్రధానం. మనం ఈ కుటుంబ వ్యవస్థని కోల్పోయాం, ఇటు ఈ జీవ వైవిధ్యానికి ప్రధాన కారణమైనటువంటి గోవును కోల్పోయాం. ఇక కొత్త ఉపద్రవం, గోవులు కొందరు రైతులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా నేను ఫలానా పాలేకర్ గారి విధానంలో వ్యవసాయం చేస్తాను, నాకు ఆవుని ఇవ్వండి, ఒక కోడెని ఇవ్వండి. మేము గత 4-5 సంవత్సరాలుగా అలా ఇచ్చాం. 100-20 గోవులు కాగానే 20 ఇచ్చాం. కానీ ఈ మధ్య నాకు తెలిసిన వాస్తవం, అది మీలాంటి వాళ్ళే చెప్పాలి, ఏమిటంటే ఇలా పేద రైతుల్ని కొందరు వెనకాల నుంచి ప్రోత్సహించి మన దగ్గర నుంచి గోవుల్ని తీసుకెళ్ళి 1 నెల కూడా వాడు పెట్టుకుంటాడో లేదో కబేలాలకు వాడు అమ్ముకునేటువంటి దుస్థితి. ఈ ధర్మంలో ఉన్న వాళ్ళే ఇలాంటి వాటిని ప్రోత్సాహం చేస్తుంటే అసలు గోవును నేను అతనికి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న. మొన్న మీరు ఎవరినో పంపించారు, అతన్ని నేను 100 ప్రశ్నలు అడిగి అతను దగ్గర పెట్టుకుంటాడు అని ఒక స్టాంప్ పేపర్ తీసుకొచ్చి కాగితం మీద రాయించి అతని ప్రూఫ్స్, ఆధార్ అవన్నీ తీసుకున్న తర్వాత, బాబు ఈ గోవుని నీ దగ్గరే ఉన్నట్టుగా నాకు ప్రతి నెల ఒకసారి దాని ఫోటో, దాని సంతతి ఏదైనా మాకు పంపండి అని ఇన్ని కండిషన్స్ పెట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో గోవుని గోశాలలు కాదు రక్షించాల్సింది,
రైతు రక్షించాలి. ఆ రైతుకు ఈ విజ్ఞానాన్ని, మనం కోల్పోయినటువంటి విజ్ఞానాన్ని ఆధునిక రైతులు ఇప్పుడు ఎవరైతే కరోనా తర్వాత రైతులుగా రూపాంతరం చెందుతున్నటువంటి చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామంది వీరి దగ్గర మేము చూస్తున్నాం. అలాంటి వాళ్ళందరికీ ఈ విజ్ఞానాన్ని బోధించాలి. గోశాలలు ఇప్పుడు దీనికోసం పనిచేయాలి. గోవు మీద శాస్త్రీయతను చెప్పాలి. మనము గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తే మన పిల్లలు నమ్మరు, మన మనవలు మనవరాలు నమ్మరు. ఏ ఊరికి ఎందుకు చెప్తారు మీరు ఇదే? కానీ దాని వెనుక సైన్స్ ఏమిటి? దంపతులకు బిడ్డ పుట్టకపోతే గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే బిడ్డ పుడతారని చెప్తున్నారు. ఎట్లా, ఏం జరుగుతుంది? దాని ప్రదక్షిణ చేయడం వల్ల గర్భదోషం ఎట్లా తొలగించబడుతుంది? దీనికి శాస్త్రీయత ఏమిటి అనేది మన సైన్స్ నిర్ధారణ చేసి చెప్పాలి. దానికి పెద్దలందరూ కూడా పూనుకోవాలని, ఈ గొప్ప నిజంగా ఒక రకమైన దురదృష్టం ఇది. ఇట్లా అందరూ కలిసి గోవు గురించి, మనకంటే 100 ఏళ్ల పూర్వీకులు ఎవరు ఇలాంటి సదస్సులు పెట్టుకోలే, ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టలే. గోవును రక్షించుకుందామని ఎవడికి వాడు తన బాధ్యత నిర్వర్తించాడు. ఎవడింట్లో వాడు శుభ్రం చేశాడు. వీధి శుభ్రంగా ఉంది, గ్రామం శుభ్రంగా ఉంది. ఇప్పుడు ఎవడింట్లో వాడు ఉండి ఇంట్లో చెత్తనంతా తీసుకొచ్చి వీధిలో వేస్తాడు. వీధిలో వేసి మురికి మురికి అంటాడు. అందరం మురికి చేస్తే మురికి కాకుండా ఏమవుతుంది? మనందరం కనుక గోవుల ద్వారా ఉన్నటువంటి ఈ విశ్వాన్ని రక్షించేటువంటి శక్తిని, దాంట్లో ఉండేటువంటి ఉపయోగాల్ని సైన్స్ మాధ్యమంగా కనుక మనం వివరించినట్టయితే రాబోయే తరం దాన్ని తలకెత్తుకుంటుంది. మనం మన బాధ్యతగా దీన్ని నిర్వర్తించగలిగితే మళ్ళీ శాంతిమయమైనటువంటి భూగోళం నిర్మాణం జరుగుతుంది. దానికి మనం అందరం పాటుపడాలని, మీరు నిర్వహించే సదస్సుకు మా తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తూ, ఎక్కడెక్కడ అవసరం ఉన్నా మేము నిలబడతాము. మీరు ఈ విద్యార్థుల్ని మా దగ్గరికి తీసుకొస్తే వీటి ద్వారా జరిగేటువంటి ఉపయోగాల్ని ఆ క్షేత్రం ద్వారా, ఆలయం అనే ప్రధాన కేంద్రం ద్వారా ఇవన్నీ నిర్వహించబడాలని నమ్ముతూ, మాకు మీ మద్దతుని, మాత ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటాం తనతో, కానీ మొదటిసారి అమ్మని ఇప్పుడు చూడడం, వీళ్ళందరి ఆశీర్వాదాలను కోరుతూ జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు. సంతానం లేని వారికి మాఘ పౌర్ణమి రోజున గో ఆధారితంతో పండించిన మా పిళ్ళై సాంబ, ఈ బియ్యం గొప్పతనం ఏంటంటే, అబ్బాయిల్లో సంతానం లేమి సమస్యతో బాధపడే వాళ్ళకి అనేక సంవత్సరాలుగా ఆయన, నా కళ్ళారా చూశాను, 1000 మంది జంటలకి ఆయన ఆ ప్రసాదం పెడితే 90% పిల్లలు పుట్టిన సందర్భాలు చూశాను. అంటే ఇది గోవుతో పడిన విషయం కాబట్టి మీ ముందు చెప్తున్నాను. అలాగే కోటి శ్రీధర్ గారు, మనం అందరం రాత్రిపూట పడుకుంటాం, ఈయన రాత్రిపూట పడుకోడు. అయ్యా రండి, వేదిక మీదకి రండి. కొన్ని వేల ఆవుల్ని కాపాడిన వ్యక్తి శ్రీకృష్ణ గోసేవ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా ఆయన గోవుల్ని రక్షించబడుతుంది ఆయన ద్వారా. ఇప్పుడు శ్రీ మురళీ పలోడ్ గారు గోవత్సవ్ ఫౌండేషన్ వారు మాట్లాడతారు. గావు విశ్వే మాతరం. Cow is the mother of universe. But now it is on road. It is a shame on our part. We have brought our mother on road. We are imitating Western culture. For that reason, we are losing our values, ethics, and that is causing problem everywhere. All my other two speakers have spoken about the cow and its importance to the universe. It is useful in fighting global warming. Now we all are facing ecological imbalances, rising in temperatures, floods. All this is due to the global warming situations. The only answer is cow for that. Our Hyderabad is known for slaughtering. Daily thousands of cows are slaughtered here, and our friend Sridhar and other rescue teams, they are saving cows on the road and keeping in gaushalas, and gaushalas
are daily facing problem for providing fodder to the rescued cows. And our organization, Govas Foundation, in last 11 years we have provided 13 crores worth of fodder and kuttis to the Gaushalas and supporting the Gaushalas to fight this problem. I think apart from society, media and print media, electronic media can play a vital role. They can bring to the notice of the society what is the importance of cow. Though we know, but we have missed in last 20-30 years on the name of development. We are moving on wrong track, it seems. In 70s we've had a green revolution. Lot of use of fertilizer has caused now problem. In Punjab they are facing lot of cancer. But if we move to organic farming, that is the answer to every problem. Nowadays health bills are increasing day by day and it is beyond the reach of common public. So moving from fertilizer to cow-based economy, that will be answer. You will be having healthy life. At the same time, we can save our mother cow also. So request that electronic media and print media should come forward and subject cow-based economy. That will be very vital for the coming days also. All are, because our culture is really scientific. Everything is written in our Vedas. Now they are getting approved by NASA also. So it's our sincere request to all that please focus on this subject. And government, our government here is totally, because other governments, Rajasthan government, Madhya Pradesh government, UP government, even Delhi government has come forward and they are supporting Gaushalas by way of financial assistance to help them out to Gaushalas to meet all these problems. So we request here our state government to come forward, because when they can spend 500,000 crores on Matsya Palan or on goat shipping, all that, then why not mother cow, which is, because when they want to win election, they first perform cow puja, then go for election. When you have that much of importance, and why you are not demonstrating in public, you just keeping it in your place only. So I request sincerely through my media friends that they should bring this matter to the government notice, that they should come forward and help out and see that mother cow is saved. And this PC on this universe is a very valuable for everyone. Otherwise our future generations will not leave us because if we don't do anything now, then our future generation will face all these problems. So with these few words, I hand over proceedings to Vijay Ramarao garu. థ్యాంక్ యూ మురళి గారు. ఇప్పుడు ఆకుతోట రామారావు గారు ప్రతి జిల్లాలో గో ఆధారిత వ్యవసాయాన్ని అనేక సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. వందే గోమాతరం. వేదికను అలంకరించిన మాతాజీకి పాదాభివందనం. పెద్దలు, మాతలు, పత్రికా విలేకరులు, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నమస్సుమాంజలి. వేదకాలంలోనూ, రామాయణ మహాభారత కాలంలోనూ, అంతేకాకుండా 1857 స్వాతంత్ర సంగ్రామంలో కూడాను ఈ గోమాత రక్షింపబడింది.
1857లో కనుక 2/3 అంటే 2/3 ఉత్తర భారతదేశం అంతా కూడా మన స్వతంత్ర వీరులు వాళ్ళ కైవసమైంది. దక్షిణాదిలో ఉండే ముఖ్యంగా ముస్లిం రాజులు మరికొంతమంది కారణంగా, సిక్కుల కారణంగా స్వాతంత్రాన్ని కోల్పోయాం. అంటే 90 సంవత్సరాలు ఆలస్యమైంది స్వాతంత్రం. అప్పుడే కనుక స్వాతంత్రం వచ్చినట్టయితే మన భారతదేశం యొక్క చరిత్ర మరొక విధంగా స్వర్ణయుగంగా ఉండేది, మంచి నాయకత్వం ఉండేది. అంతేకాకుండా మన గోమాత, మన మానబిందువులు, మన తల్లులు రక్షింపబడేవారు. ఆనాడు 1857లో బక్రీద్ సందర్భంగా బహదూర్ షా చివరి రాజు, మొఘల్ రాజు, స్వతంత్ర వీరులు ఆయనను రాజుగా చేశారు, చక్రవర్తిగా. అప్పుడు సంపూర్ణ గోహత్య నిషేధం అమలైంది 1857లో. ఇది మన చరిత్ర. అలాంటిది మనము విదేశీయుల యొక్క అనుకరణతోనే మన విద్యా విధానము, మన పద్ధతులు ఇవన్నీ కూడా వచ్చిన కారణంగా మన మానబిందువులను, మన గోమాతను వీటిని కోల్పోయాము. ఇది మన దురదృష్టం. ఈ నేపథ్యం లోపల మనం గమనించవలసింది ఏంటంటే, ఇంట్లో కానీ, గ్రామంలో కానీ, పాఠశాలలో కానీ, దేవాలయంలో కానీ, కారాగారంలో కానీ, కర్మాగారంలో కానీ 100% దైవీ శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. 100% 99 కాదు. మన ప్రభుత్వంలో ఒకరిద్దరు తప్పిస్తే అందరూ కూడా ముస్లిం నాయకులతో సహా గోహత్య నిషేధానికి బద్ధతగా ఉన్నారు. ఇది చాలా పెద్ద చరిత్ర. కానీ ఒకరిద్దరి కారణంగానే గోహత్య నిషేధం అమలు చేయకుండా పోవడం అనేది మన దేశంలో మనందరికి కూడా అది దురదృష్టకరమైన విషయం. ఈ నేపథ్యం లోపల మనం గోమాత రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం మన అందరం కూడా. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో కాకుండా ఉమ్మడి జాబితాలో రాష్ట్ర ప్రభుత్వంలో అధీనంలో కూడా ఇది ఉన్న కారణంగా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా గోవధ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు పరిస్థితుల కారణంగా ఇది అమలు చేయలేకపోతోంది. ఈ నేపథ్యం లోపల మన పైన గురుతర బాధ్యత ఉంది. అయితే ఆవు రక్షింపబడాలంటే పాలు, గోమయము, గోమూత్రం, పాలకు సంబంధించిన ఇతర వస్తువులు, వీటి యొక్క డిమాండ్, వీటి యొక్క అవసరం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మాత్రమే గోవు రక్షింపబడుతుంది. అంటే పాలు 100 రూపాయలు కాదు, 200 కొంటామని అనేవాళ్ళు కావాలి. విజయరావు గారి దగ్గర ఎన్ని 100 లీటర్లు కూడా కావాలంటే దొరుకుతాయి. నెయ్యి అన్నీ దొరుకుతాయి, కానీ అడిగేవాళ్ళు లేరు. మన మానసిక పరిస్థితి ఎట్లా అంటే, మహారాష్ట్ర నుంచి ఉత్తరాదిలో దేశభక్తి, దైవభక్తి, సామాజిక చింతన, గోభక్తి ఇవన్నీ ఉన్నాయి. దక్షిణాదిలో 1857లో ఎలా జరిగిందో ఈనాటికి కూడా దైవభక్తి ఉంది. అయ్యప్ప స్వామీజీలు, ఆంజనేయ స్వామీజీలు ఉత్తరాది కంటే ఎక్కువ ఉన్నారు. కానీ దైవభక్తి వరకే పరిమితం. ఇంట్లో సఖ్యత ఉండదు, పక్కవాడితో స్నేహం ఉండదు, చిన్ననా పొట్ట శ్రీరామ రక్ష అనే విధంగా దక్షిణాది వాళ్ళు ప్రవర్తించడం అనేటువంటిది మనకు కూడా, మన అందరికి కూడా దురదృష్టకరమైన విషయం. ఈ నేపథ్యం లోపల ఉత్తరాదిలో గోమయ వస్తువులు కావాలంటే నిమిషాల్లో అమ్ముడుపోతాయి, లక్షలు సంపాదిస్తున్నారు, గోమాత రక్షింపబడుతుంది. దక్షిణాదిలో అలా లేదు. అతి కష్టంగా విజయరామ గారిని అడిగినట్టయితే వారి అనుభవం చెప్తారు. వాటి యొక్క డిమాండ్, వాటితో తయారు చేసిన వస్తువులు అలా మీద మీద పడి కొనే పరిస్థితి రావాలి, నాకంటే నాకని. ఇది మనకు అవగాహన లేదు. స్వదేశీకి, విదేశీకి, గోమయానికి, మామూలు దానికి ఏమి తేడా తెలియదు మనం. అంటే దక్షిణాది వాళ్ళము మన ప్రధాన ప్రాంతంలో మనం అంతా కూడా స్థితప్రజ్ఞులు అన్నమాట. మనం హాయి ఆనందంగా ఉంటాం. నా గురించి ఆలోచిస్తాను, కానీ దేశం ఎక్కడైనా పోని అనేటువంటి పరిస్థితి ఈ నేపథ్యం మనం ఉంది. దీన్ని అర్థం చేసుకొని ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా దీన్ని బాగా ప్రచారం చేయాలి. గోమయ వస్తువులు బాగా అమ్ముడు పోవాలి. అప్పుడు మాత్రమే సామాన్యులు కూడా ఆవులు కాపాడుతారు. ఈ నేపథ్యం లోపల
రాష్ట్రీయ స్వయం సేవ సంఘ ఆధ్వర్యం లోపల గోసేవలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు వచ్చే నెల 18వ తేదీ కూడా పెద్ద కార్యక్రమం మనం తలపెట్టాం. అంతేకాకుండా జూన్ 6వ తేదీ బక్రీద్ పండుగ బక్రీద్ వస్తుంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను కూడా మన ప్రభుత్వాలను వీటన్నిటిని కూడా వాళ్ళు నచ్చజెప్పి వాళ్ళకి అవసరమైతే వాళ్ళని ఏ విధంగా సరే వాళ్లకు దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి గోహత్య నిషేధాన్ని బక్రీద్ సందర్భంగా సాధారణ సమయంలో అమలు చేస్తూ అవసరమైన వాళ్లకు గోవులు ఇచ్చే విధంగా, గోశాలను పెంపొందించే విధంగా, తగు సహాయం చేసే విధంగా మనందరం కలిసి చేయాల్సిన అవసరం ఉందని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. జై బలో గోమాతాకి, జై బలో భూమాతాకి, జై బలో భారత మాతాకి. సమయం చాలా తక్కువ ఉన్నదండి. ఇప్పుడు పంచగవ్య ఆయుర్వేదం మీద ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్న డాక్టర్ మురళీధర్ గారు కామధేను గోవర్ధనగిరి గో విజ్ఞాన అనుసంధాన సంస్థ మాట్లాడతారు. గోమాతాకి జై. మనము నా వయస్సు 80 సంవత్సరాలు. ఎన్నో రోజుల నుంచి ఎన్నో పూర్వము ఉన్న వాళ్ళ నుంచి గ్రహించినటువంటి విధానాల గురించి నేను చెప్తున్నాను. ప్రభుత్వాలు ఏమాత్రం సహకరించలేనటువంటి పద్ధతులే నడుస్తున్నవి. ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. శ్రీరాముని సాధించుకొని దేవాలయం కట్టుకున్నారు. అన్నమో రామచంద్ర అని అనవలసినటువంటి రోజులు వస్తున్నవి. అన్నం లేకపోయి రోగాలు వస్తున్నవి. అంటే కలుషిత ఆహారం తినడం వల్ల. అంటే ఈ ఆహారం భద్రత చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. ఈ ఆహారాన్ని ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత ఉన్నది. విషతుల్యమైన ఆహారాన్ని అందిస్తున్నప్పుడు మన ప్రభువులు విషతుల్య ఆహారాన్ని ఇస్తుంటే మనము గతి లేక తింటూ చస్తూ ఆరోగ్యం అనాథలు పాలవుతున్నది కనుక చాలా విపరీతమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రభుత్వాలను గమనిస్తున్నారు. ప్రభుత్వాలకు సత్తా ఇస్తున్నారు, ఇచ్చి చూస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. తర్వాత ప్రభుత్వాలను ఏ విధంగా చేయాలనే AI ఇంటెలిజెన్సీ వల్ల కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ మనము ఈ ఉద్యమం ప్రభుత్వాల మీద ఆధారపడ్డట్టయితే అయ్యే పని కాదనేటువంటి భావన బాగా జరుగుతుంది. కానీ మనం ఫోర్స్ మాత్రం తప్పకుండా చేయవలను. అయితే మొట్టమొదటి ఏం చేయాలంటే ఇవన్నీ ప్రసంగాలు మనం చేయడం వల్ల కాదు, మనము ఉద్యమ రూపంలో బయటికి రావాలి. ఇవాళ పిడికలు తయారు చేయండి. ఏ గోశాల ఉన్నా ఎవరైనా సరే, ఆ గోశాల లేని వాళ్ళైనా సరే, లేబర్ అయినా సరే, గోశాలకు వచ్చి పిడికల పెంటలో పడకుండా పిడికలను మన ప్రమిదలను ఇవన్నీ తయారు చేయండి. 5 రూపాయలు కూడా పోతున్నది. ఒక కోటి ప్రమిదలు చేసుకుంటే 5 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇట్లే ప్రమిదలు ఉన్నాయి. ప్రమిదలు తయారు చేసుకుంటే అందరు గోవు పెంటలో పడలేకుండా చేయండి. ఉద్యమ రూపంలో రాండి. విపరీతమైన ధనం వస్తుంది. ఇవాళ 150 కోట్లకు చేరుకున్నటువంటి మన జనాభాను ఒక్క మనిషి 1 రూపాయి మీరు అవతలకు వెళ్ళేటప్పుడు 1 రూపాయి డబ్బాలండి అని జస్వంత్ పటేల్ గారు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఆ ఉద్యమంలో అందరూ పంచుకుంటే ఏ ప్రభుత్వాలను మనం భిక్షమెత్తుకోవలసినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ వేదిక ఏమిటిదంటే కార్యనిర్వాహకులు, గోపోషకులు వీళ్ళు పడుతున్నటువంటి పాటలను తగ్గించుకోవడానికి మనం ఒక ఉద్యమాన్ని నేర్చుకోవాలి. ఎక్కడ ఎవరిని అనుమతులు అవసరం లేదు. పోండి గోశాలకు పోండి, మేము ఇవి చేసుకుంటామని చెప్పండి. వాళ్ళకు దీని మీదుగా తీసుకోండి. ఎన్నో రకరకాలైనటువంటి డబ్బులకు కారణమైనటువంటిది ఇది ఉన్నది. మనకు వచ్చే ఒకటే విషయం ఉన్నది చూడండి, ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. విజయరామ్ గారు ఇవాళ మా పిళ్ళే సాంబా గురించి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే నీకు మోషన్స్ సరిగ్గా లేని వాళ్ళు ఇవాళ కాయం చూర్నదిని పేగులు పిండేసినట్టు అయ్యి ఒడిపడిపోతే ఆపరేషన్ కూడా చేయలేమని చేతులు వైద్య విధానం ఉన్నది. అవుతా మోషన్స్ కాన్స్టిట్యూషన్ లేకుండా ఇచ్చేటువంటి రైస్ ఉంది. రక్తం తక్కువైంది, హెమోగ్లోబిన్ పెంచేటువంటి రక్త శోధని అనేటువంటి మనకు బియ్యం ఉన్నాయి. ఏ దానికంటే అంతి 1400 రకాలైనటువంటి బియ్యం రకాలు ఉన్నాయి మన దగ్గర. 1400 రకాలు కాదు, 14 రకాలను మనం చూడలేని పరిస్థితిలో జీవిస్తున్నాం. అజ్ఞానంగా భవిస్తున్నాం. మన పాస్తుల కోసానికి పరిగెత్తులోడి నిమిషం పరిగెత్తుతూ కోట్లు అనుకుంటున్నాం. కానీ ఎన్నో బిల్డింగులు కడుతున్నాం, ఏమో చేస్తున్నాం. ఈ బిల్డింగ్ గురించి ఆలోచించే వాళ్ళు కోటీశ్వరులు కూడా లేరు.
నా దగ్గర కోటీశ్వరులు కూడా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారు, కానీ ఆర్గానిక్ బియ్యం ఆర్గానిక్ వెజిటేబుల్స్ పెట్టే అనాథలైపోయిన వాళ్ళు, అంటే చేసి పెట్టేవాళ్ళు లేరనిపిస్తుందా? ఏమవుతుందా? ఆ కోటీశ్వరుడు కాదు, కోటి అంటే లెక్కలేదు వాళ్ళ. అటువంటి వాళ్ళకు కూడా కోటీశ్వరులు సంపాదించిన సంపన్నులకు కూడా వాళ్ళ ఆర్గానిక్ బియ్యం ఒక 100 గ్రాములు రోజు పెట్టేంత పరిస్థితి ఆర్గానిక్ వెజిటేబుల్. మీ మిద్దె తోటలోనే పెద్ద ఉద్యమం నడుస్తున్నది. ఏ పొలాలలో ఎవరు కూడా సాధించలేరు. మనము కూరగాయలను పండించుకుంటే ఒకనాడు ఆవులని మేసిపోయినావు, బర్రెలను మేసిపోయినావు, గోదెలను మోసిపోయాయని చెప్పి మళ్ళీ మిద్దె తోటలు సాధించండి. ఇవన్నిటి వల్ల మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వాలను భవిష్యత్తులో బంధించడానికి సమాయత్తంగా జరగాలి. ఎక్కువ సమయం లేనందున ఈ గోవులను రక్షించుకోవడానికి ఇవాళ ₹1 అనేటువంటి ఉద్యమం చాలా గొప్పది. అందరూ ఇందులో పాల్గొనాలి. ప్రభుత్వాలు ఎలక్షన్ వస్తే ఎన్నో లారీలు తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఒక లారీ ఒక్క బండి వేయండి గడ్డి అని చెప్పి ఎంతో సత్తా లేదా వాళ్ళ ప్రభుత్వానికి? 1000 లారీలు తీసుకొస్తారు 3 రోజులు వాడి ఆర్టీ బుక్కులు తీసుకొచ్చి. అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ సమయాతీతం చాలా బాగా అయిపోయింది కనుక ఏదో తోచింది ఏదో 2 విషయాలు చెప్పాను. నా పేరు లక్కరాజు మురళీధర్రావు. పంచగవ్య విద్యాపీఠం విద్యను ఈ డాక్టరేట్ కోర్సును విత్ ది ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది పార్లమెంట్ వీఆర్ కండక్టింగ్ ది క్లాసెస్ ఎట్ అవర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. జస్వంత్ పటేల్ గారు ఒక 2 నిమిషాలు. జై శ్రీరామ్, జై గౌమాత. ఇవాళ మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా పెద్ద విచారంతో మొత్తం గౌశాలకు రక్షణ కోసం గౌశాలకు సపోర్ట్ రావాలి, గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. దానికోసం మనం ఇవాళ ఈ ప్రెస్ నోట్ పెట్టినాము. ఈ ప్రెస్ నోట్లో ప్రతి తెలంగాణ గౌశాల వాళ్ళు, తెలంగాణ గౌభక్తులు కంపల్సరీ దీనిలో రావాలి. వాసవి సేవా కేంద్రం ఖైరతాబాద్, టైం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు, 18th మార్చ్. ఈ డేట్లో అందరు గౌశాల వాళ్ళు జమ రావాలి. అందరూ తెలంగాణ నుంచి గౌభక్తులు అందరూ దీంట్లో పాల్గొవాలి. దీంట్లో మనం సీఎం గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చినాము. సీఎం సార్ కూడా విజయరామరాజుకి హామీ ఇచ్చిండ్రు. ఈ ప్రోగ్రాంలో మేము కూడా అటెండ్ అవుతాము. అయితే ఈ ప్రోగ్రాం మన కోసము, మన గౌశాల కోసము చాలా ముఖ్యము. మేమందరికీ అదే కోరుతున్నాము. మన గౌశాల లాభం కోసం అందరూ రావాలి. ప్రతి స్టేట్లో ఇవాళ గౌశాలకు సపోర్ట్ దొరుకుతుంది. మన తెలంగాణకు 1 పైసా కూడా మనకు సపోర్ట్ దొరుకుతలేదు. దీనికోసం సీఎం గారు కూడా వస్తారు. మనకు ఏమేమి కావాలో మనం వాళ్ళకు రెడీ చేస్తే వాళ్ళు మన కోసం లాభం చేస్తారు. ఇంకోటి, మన తెలంగాణ గవర్నమెంట్లో పోయిన బక్రీద్లో కూడా మనకు సీఎం సార్ చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు. 14 చెక్ పోస్ట్ పెట్టిండ్రు, 24 hours పోలీస్ డ్యూటీ పెట్టిండ్రు. ఒక ఆవు కూడా కతల్ఖానా పోవద్దని హామీ కూడా ఇచ్చిండ్రు. అది కూడా వారు కరెక్ట్ చేసిండ్రు. అయితే మనకు విశ్వాసం ఉంది ఈ గవర్నమెంట్ మన గౌశాలకు లాభం చేస్తుంది. దీనికోసము ఎక్కువ మంది ఈ ప్రోగ్రాంలో మే 18కు అందరూ రావాలి. జై గౌమాత. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నది 18 మే మనము చేయబోయే పెద్ద కార్యక్రమము హైదరాబాద్లో వాసవి సేవా కేంద్రం చేయబోతున్నాము. దానికి సంబంధించిన ఒక ప్రియాంబుల్గా దానికి సంబంధించిన ఒక ఫస్ట్ మీటింగ్ లాగా దీన్ని మనం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 మే రోజు మనం చేయబోయే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గో పరిరక్షణ మన రాష్ట్రానికి కానీ మన డిస్టిక్లో ఉండే గోశాలలు కానీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలి, ఆ సహాయ సహకారాలు మనకు ఎందుకు అందటం లేదు, ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి బకాయిలు కానీ సపోర్ట్ కానీ ఎందుకు రావట్లేదు, వెటర్నరీ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మందులు ఇవ్వకుండా వ్యాక్సిన్స్ ఇవ్వకుండా ఎందుకు మందులు రాస్తున్న విషయంపై మనము మాట్లాడడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఆ విషయాన్ని మనం విన్నవించుకోవడానికని మనం 18వ తారీఖు మే వచ్చే నెలలో చేయబోయే కార్యక్రమం 10 నుంచి సాయంత్రం 7 వరకు చేయబోయే కార్యక్రమంలో మాట్లాడాల్సిన విషయాల గురించి ఈరోజు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గో పరిరక్షణ అనేది ముఖ్యాంశం. ఈరోజు కానీ 18 తారీఖు నాడు కానీ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే గో పరిరక్షణ అంటే గోవులను కాపాడేలా అంటే ఏమేం కావాలి అంటే వాటికి సరైన మందులు కావాలి, సరైన ఆహారం కావాలి, వాటికి కావాలి థ్రెట్ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడాల్సినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. 18వ తారీఖు మే నెల అంటే వచ్చే నెల. దాని గురించి ఈరోజు మనం ఒక ప్రీవియస్ మీటింగ్, ఒక మొదటి మీటింగ్ లాగా దీన్ని పెట్టుకొని పత్రికా విలేకరుల సమావేశంలో దాన్ని మనం మాట్లాడి
దాన్ని మనం సీఎం గారికి అందజేసి వారు రమ్మని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 5 o'clock మన ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఎందుకంటే యానిమల్ హస్బెండరీ అనే మినిస్ట్రీ కూడా వారి దగ్గరే ఉంది ప్రస్తుతానికి. ఇది విషయం. ఇంకా విషయం 2 నిమిషాల్లో మాట్లాడడం కాబట్టి సబ్జెక్ట్కి వస్తే, గో పరిరక్షణ అన్నప్పుడు ఎలా చేసుకోవాలంటే 2 భాగాలుగా మనం విడదీయవచ్చు. ఒకటి ఏంటంటే మనకు మనంగా చేసుకోవాల్సినది, ప్రభుత్వం పైన ఆధారపడకుండా మనకు మనంగా చేసుకోవాల్సినటువంటి సహాయ సహకారాలు, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ సపోర్ట్. అది ఎలా చేసుకోవాలనే విషయం గురించి ఒక నిమిషం చెప్తా. ఇప్పుడు మన దగ్గర గడ్డి ఉంది, కానీ మన దగ్గర ఎద్దులు లేవు. గడ్డి కావాల్సిన వాళ్ళ గడ్డి ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ ఎద్దులు తెచ్చుకుంటే ₹1 ఖర్చు కాకుండా మనకు ఇద్దరికి లాభం అవుతుంది. అలాగే కొన్ని గోశాలలకు సపోర్ట్ చేయడానికి జస్మత్ పటేల్ లాంటి వారు కొన్ని కోట్ల రూపాయలతో కార్పస్ క్రియేట్ చేశారు. వారి కంప్లైంట్ అంటే చాలామంది క్లెయిమ్ చేయట్లేదు, రావట్లేదు అంటున్నారు. కాబట్టి వారు ఇచ్చే ఫార్మాట్ పంచుతారు, దానికి మీరు కావాల్సిన వాళ్ళు పంచుకోవచ్చు అనేది ఒక విషయం. రెండోది ఏంటంటే ప్రభుత్వం సంబంధించిన విషయాలు, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి లాభాలు, మనకి ఇచ్చేటువంటి సపోర్టు ఎందుకు రావట్లేదు అనే విషయం గురించి మాట్లాడడానికి మనందరం కూడా దానికి మనం రెడీగా ఉండాలి ఆ రోజు మాట్లాడడానికి. తర్వాత ఒకరి దగ్గర లేని ఇంకొకరు, నా దగ్గర ఉన్నది మీకు, మీ దగ్గర ఉన్నది నాకు తీసుకోవడం వలన ₹1 ఖర్చు లేకుండా మనం సపోర్ట్ చేసుకోగలము. ఆ విషయం గురించి మాట్లాడడానికి. తర్వాత కొంతమంది దగ్గర ఎద్దులు ఉంటాయి కానీ ఆవులు ఉండవు, కొంతమంది దగ్గర ఆవులు ఉంటాయి కానీ ఎద్దులు ఉండవు, కాబట్టి వాటిని మార్చుకోవడం. తర్వాత మనకు ఎద్దులకు పని అంటూ ఉండదు కాబట్టి వీక్ అయిపోతాయి. కాబట్టి తద్వారా వచ్చేటటువంటి గానుగ కానీ అటువంటి విషయాలు చేయడం వలన వాటికి ఆకలి బాగేస్తుంది. మనకు పవిత్రమైనటువంటి ప్యూరిఫైడ్ ఆయిల్స్ వస్తాయి, వాటిని వాడడం వలన మనకు ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి అటువంటి ఎద్దులకు ట్రైనింగ్ ఇవ్వాలి. అటువంటి వాటి చెప్పడానికి గవర్నమెంట్ ద్వారా ఎలాంటి సపోర్ట్ వస్తుందో మనకు అనుకోవాలి. తర్వాత ఆవును కాపాడాలి. పరిరక్షణ అంటే ఆవులను కాపాడాలంటే ఆవుకు డిమాండ్ పెరగాలి. ఆవుకు డిమాండ్ పెరగాలంటే మనం ఏం చేయాలంటే గో ప్రోడక్ట్స్ వాడాలి. ఒక చిన్న ప్రశ్న, ఎంతమంది గో ప్రోడక్ట్స్ వాడుతున్నారు? అదర్ దాన్ మిల్క్. మనం టీ కోసం వాడే మిల్క్ లెక్కలోకి రాదండి. కాకుండా ఆవు పాలు కాకుండా మిగతా విషయాలు, అగరబత్తుల దగ్గర నుంచి మొదలు పెడితే, పిడకల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా రకాలైనటువంటి వస్తువులు ఒక స్టాల్స్ పెట్టారు. మనము ఎన్టీఆర్ స్టేడియం చేసినప్పుడు కొన్ని 100 రకాల ప్రోడక్ట్స్ విజయరామ్ గారు అక్కడ పెట్టడం జరిగింది. అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయని ఎంతమంది తెలుసు? అలాంటి ప్రోడక్ట్స్ ఎంతమంది వాడుతున్నారని తెలుసు? ఒకవేళ మనం కనుక గో ప్రోడక్ట్స్ వాడగలిగితే ఆవుకు డిమాండ్ పెరిగి ఆవులు కబేళాకి వెళ్ళవు. ఎందుకంటే ఆవులు కొనుక్కొని లాభసాటి వ్యాపారం కాబట్టి ఆవులను కాపాడతారు. ఇంకొక విషయం ఏంటంటే గోశాలల గురించి మనం అంతా పాటుపడుతున్నాం కదా, మరి గోశాలలు ఎందుకు? ఎవరైనా పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండడానికి ఇష్టపడతారా, లేకుంటే సొంత ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా? సొంత ఇంట్లో ఉండడానికి, పిల్లలతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. మరి గోశాలలు ఎందుకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు ఏర్పడ్డాయంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న ఇబ్బందులు తట్టుకోలేక వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండాలా వద్దా అంటే మనం వద్దనే చెప్తాం. అలాగే వ్యవసాయదారులు కనుక ఆవులను పరిరక్షించుకుంటే, వారు ఒకరితో ఎక్స్చేంజ్ చేసుకుంటే అప్పుడు ఆవులకు సంబంధించి గోశాలలు ఉండాల్సిన అవసరమే రాదు. ఆవులు ఎక్కడ ఉండాలి అంటే వ్యవసాయ భూముల్లో ఉండాలి. గోమూత్ర గోమయంతో రావాలి. అవి రావటం లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు, కెమికల్స్ వేస్తున్నారు భూమిలో. ఎందుకు అంటే విత్తనాలు పురుగులు తినకుండా కెమికల్స్, ఆ తర్వాత మొక్క బయటికి రావడానికి కెమికల్స్, చెట్టు పెరగడానికి కెమికల్స్, పంట పడడానికి కెమికల్స్, ఆ పండ్లకు పురుగులు పట్టకుండా కెమికల్స్. వీటి వల్ల ఏమవుతుందంటే భూమి కాలుష్యం పొందుతుంది, నీరు కాలుష్యం పొందుతుంది, వాతావరణం కూడా కాలుష్యం. అంటే భూమి, నీరు, ఆకాశం, వాయువు అన్ని కాలుష్యవంతమయ్యాయి. కాబట్టి ఈరోజు క్యాన్సర్స్ ప్రమాదం పొంచి ఉంది. కొన్ని ఊళ్ళలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ క్యాన్సర్ సఫరర్స్. కొన్ని దేశాల్లో క్యాన్సర్ సఫరర్స్ ఉన్నారు. కాబట్టి మనము ఆ ప్రొడక్ట్స్ భూమి ద్వారా తెచ్చుకోగలిగితే, ఆవు ద్వారా తెచ్చుకోగలిగితే మనకు ఎలాంటి జబ్బులు రావు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మనకు ఆవు కావాలా అంబులెన్స్ కావాలా అని అడుగుదాం అనుకోండి. ఎవరైనా అంబులెన్స్ కావాలంటారా? నాన్న నీకు ఆవు కావాలా అంబులెన్స్ కావాలా అంటే ఎవరైనా నాకు అంబులెన్స్ కావాలంటారా? ఆవు కావాలంటారు. మరి ఆవును మనం పరిరక్షించుకోలేకపోతున్నాం. వ్యవసాయ భూముల్లో మేము ఆవులను చూసాం, మా ఇండ్లలో ఆవులను చూసాం, బావులు చూసాం. ఒక్క కెమికల్ వాడకుండా మనం భూమి నుంచి సారవంతమైనటువంటి ఆహార పదార్థాలు తెచ్చుకున్నాం. అప్పుడు మరి క్యాన్సర్స్ ఎందుకు లేవు? అలాగే ఆవును ఎలా చూసుకుంటామో మనం పిల్లగాడిని ఎలా చూసుకుంటామో ఆవును కూడా అలా చూసుకోవాలి. ఫ్రీ వ్యాక్సినేషన్ అందరికీ దొరకాలి. ఇప్పుడు ఏదో మనం చెప్పడం కాకుండా మా గోశాలలో మా అబ్బాయి సాయి సుమన్ ఇక్కడ ఒకసారి నుంచో 6 లేయర్ ఫార్మింగ్ వారి విజయరామ్ గారి సహాయ సహకారాలతో గైడెన్స్ చేశాము.
ఈ అరటిపళ్ళు కొంతమందికి తిన్నారు, మిగతా వారికి దీని ఒక అరటిపండు ముక్క ఇవ్వడం జరుగుతుంది. చిన్నప్పుడు 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద తిన్న అరటిపండు యొక్క టేస్ట్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. అంతకుమించి అంటే ఇది ఎంత ఆరోగ్యకరమైంది, ఎలాంటి కెమికల్స్ వేయకుండా పండించాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోటల్ ఆర్గనైజ్డ్గా గో ఆధారితంగా పెంచబడినటువంటి గోమూత్రం గోమయంతో ఎరువులతో పెరిగింది కాబట్టి ఇంత మందంగా జరిగింది. కొంతకాలం ఉంచితే అది చెట్టు పైనే ఇది పగిలిపోతుంది పైన, ఎందుకంటే లోపల అంతా ఏర్పడుతుంది అన్నమాట. దీనికి గాను మనం అందరం అసోసియేట్ కావాలి, మనందరం కలిసి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి లాభాలు పొందాలి, మనకు మనం ఒకరోజు సహకరించుకోవాలి. అందుకే ఈ విషయం చెప్తూ నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సో ఇప్పుడు విషయం ఏంటంటే 18వ తారీఖు మే నెలలో ఆదివారం అయింది. ఆ రోజు వాసవి సేవా కేంద్రంలో హైదరాబాద్లో ఉంది, మీకు అందరికీ తెలుసు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6-7 వరకు జరుగుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి వారికి మనం కావాల్సినటువంటి అంటే మనకి ఏం కావాలో వారు చెప్పుకోవడానికి ఒక అవకాశం. ఎందుకంటే ఈ మినిస్ట్రీ యానిమల్ హస్బెండరీ కూడా వారి చేతుల్లోనే ఉంది, ఇప్పుడు అది ఇంకా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఈజ్ ద కన్సర్న్డ్ మినిస్టర్ అండ్ సీఎం ఆల్సో. అది మనం ముఖ్యంగా ఈరోజు విషయం మాట్లాడుకుంటున్నాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం